దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఒకే చర్చ. ఎందుకు ఈ విద్యార్థులను పట్టించుకోవడం లేదు ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు ఈ విద్యార్థులను? పార్లమెంట్లో చూసిన మనం రక్తపు మరుగులు మొత్తం కూడా అక్కడ ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క నాయకుడు కూడా దీని మీద స్పందించకపోవడం. ధర్మేందర్ ప్రధాన్ ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడో ఆయన ఖచ్చితంగా రాజీనామా చెయ్యాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్ విద్యార్థులకు. కానీ ఏ ఒక్కరు పట్టించుకోకుండా వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరించి వాళ్ళు ఏదో డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి ఇంకా రకరకాలుగా వాళ్ళ మీద అనేక నిందలు వేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం తప్పు అని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. ఇట్లనే చూసుకుంటే పోతే అనేక పోరాటాలు వస్తుంటాయి. ఇప్పుడు నీట్ పేపర్ ఒకసారి 2 సార్లు అయితే సరే అయ్యింది, ఏదో ఈసారి తెలుసో తెలియక ఏదో సంథింగ్ అన్నట్టు వదిలేస్తారు. వరుసగా 3 సార్లు కండక్ట్ చేస్తారు, లీక్ చేస్తారు, కండక్ట్ చేస్తారు, లీక్ చేస్తారు. ఏం చేయాలి మరి ఈ పిల్లలు? ఇప్పుడు 10 మందో 20 మందో అని అంటే సరే వాళ్ళకి చేతగాక చేసారు, వాళ్ళకి చదువు రాక, లేకపోతే వాళ్ళు ఏదో చేసుకోలేక ఎగ్జామ్ రాయలేక చేస్తారు అనుకోవచ్చు. వేల సంఖ్యలో 1,00,000 మంది హాజరయ్యారట సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి హంగర్ స్ట్రైక్ కి మద్దతు ఇవ్వడం కోసం. అక్కడికి వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య 1,00,000 మందికి చేరుకుందట. వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి ఏం నేరం చేసిరు వాళ్ళు, ఏం తప్పులు చేసిరు వాళ్ళు న్యాయం కావాలా మాకు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేందర్ ప్రధాన్ ఒకవేళ కనుక రాజీనామా చేసి ఒకవేళ చేస్తే మళ్ళీ బీజేపీ ఎవరిని మళ్ళీ కేటాయించుకుంటుంది ఆ పదవికి? మళ్ళీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినే కదా. మరి ప్రాబ్లం ఏముంది అక్కడ? అంటే క్లియర్ గా దేశంలో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పడానికి మనకు కనబడుతుంది సాక్ష్యాలు. అయితే దేశవ్యాప్తంగా యువత మొత్తం రగులుతా ఉన్నారు. ఈ అంశం మీద చాలా మంది మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ నడిపిస్తుందా లేకపోతే ఇంకెవరు నడిపిస్తారా అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేశ యువత భవిష్యత్ కోసం నీట్ పేపర్ లీక్ అయ్యిందనే ఒకే ఒక కారణంతో ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం రగులుతా ఉన్నారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ మనం ప్రత్యక్షంగా పోలేకపోయినామని చెప్పేసి ఇతరాతర రాష్ట్రాల్లో దేశంలో ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఈ మొత్తం ఇదంతా కూడా రగులుతా ఉన్నది. మరి దీని మీద క్లియర్ గా ఒకవేళ కనుక స్టాండ్ తీసుకోకపోతే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒకవేళ కనుక స్టాండ్ తీసుకోకపోతే ఇది ఉధృతంగా పెంచేటటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం నీట్ పేపర్ లీక్ అయినటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో హైటెన్షన్ గా మారినటువంటి పరిస్థితి ఢిల్లీ జంతర్ మంతర్. పార్లమెంట్ ఆవరణలో చాలా మంది లాఠీ చార్జ్ చేసారు పోలీసు వాళ్ళు. వాళ్ళని ఎట్లా కొడుతున్నారు అంటే వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు, లేకపోతే దేశాన్ని వాళ్ళేదో మన దేశానికి వాళ్ళేదో మోసం చేస్తున్నట్టు, లేకపోతే దేశ ద్రోహులుగా వీళ్ళ వల్ల ఏదో ప్రాబ్లం అవుతున్నట్టుగా ఇంత విచక్షణ రహితంగా మానవత్వం లేకుండా పిచ్చి కొడుడు కొడుతున్నారు. అది చూస్తుంటే చాలా మంది కూడా బాధ కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. ఒకటి మాట్లాడదాం, నిజంగా దేశంలో ఏం జరుగుతుంది అన్నప్పుడు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ దగ్గర ఉంది కదా. విద్యార్థుల బాధలు గోసలు పట్టించుకోలేనటువంటి మీరు అసలు మీరు ఏం పరిపాలన చేస్తున్నారని చెప్పేసి చాలా మందికి డౌట్ వస్తా ఉన్నది. ఎందుకంటే ఇంత నెగ్లిజెన్సీ అక్కర్ రాదు అసలు. మీరు మళ్ళీ మేము ఎట్లా ప్రభుత్వంలోకి వస్తామని చెప్పేసి మీరు అనుకుంటారో తెలియదు, కానీ మొత్తం పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే దేశవ్యాప్తంగా స్టార్ట్ అయింది. ఇంకా దానికి అక్కడక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు ఏదో దేశద్రోహులు అని చెప్పేసి, ఏదో బొద్దింకలు అని చెప్పేసి, అరే బొద్దింకల సమస్య కాదయ్యా, దేశంలో ఉన్నటువంటి యువత సమస్య ఇది. దీని మీద మాట్లాడు. బొద్దింకలా లేకపోతే ఇంకోలో కాదు ఇక్కడ సమస్య. విద్యార్థుల భవిష్యత్తు సర్వనాశనం పొందుతున్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు ఉన్నదో లేకనో, లేకపోతే ఇంటికాడ ఇల్లు జాగా ఉంటే అది కూడా అమ్మి పిల్లల్ని చదివిస్తున్నటువంటి పరిస్థితి. ఫీజులు కట్టి హాస్టల్లో ఉండి ఉండలేక ఈ అకాడమిక్ ఏది మన అకాడమీలు ఉంటాయి కదా, కోచింగ్ సెంటర్లకు వాటికి ఫీజులు కట్టి చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పరిస్థితులు అయితే ఇంత దుర్మార్గం జరుగుతున్నా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. పైగా వాళ్ళ మీద బట్టగాల్చి మీదేస్తారు. ఎందుకనంటే ఆల్టర్నేట్ గా ఒక కౌంటర్ మొదలైంది కాబట్టి భయం అవుతున్నది వీళ్ళకు. మరి సమాధానం చెప్పండి వాళ్ళకు. మేము చెయ్యలేదు పేపర్ లీకు, మాకు సంబంధం లేదు, మేము కూడా మీతో పాటు కలిసి మేము కూడా
యుద్ధంలో పాల్గొంటాం, మీతో పాటు మేము ఉంటాం, అసలు ఓడో దొంగ అని బయటికి తీసుకొద్దాం అని చెప్పి రండి ఛాలెంజ్ చేయండి బయటకు వచ్చి. ఇవన్నీ కాకుండా అనవసరంగా విద్యార్థులను కొట్టడం, వాళ్ళ మీద లాఠీ చార్జ్, ఎంత దుర్మార్గం ఇది అసలు. అవును, మరి ఒక ఉద్యమము ఉధృతంగా లేస్తున్నప్పుడు మీరు సమాధానం చెప్పలేనప్పుడు, మీ నుంచి అన్ని తప్పులు ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా ఫైట్ చేయాల్సి వస్తుంది కదా. ఫైట్ చేయకపోతే మరి దానికి ఎట్లా ఇప్పుడు పోరాడితేనే కదా తెచ్చుకునేది ఏదైనా. కాబట్టి దీని మీద ఖచ్చితంగా స్పందించాలా, కేంద్ర ప్రభుత్వం స్పందించాలా, నరేంద్ర మోడీ దేశ ప్రధాని స్పందించాలి, అమిత్ షా స్పందించాలి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా స్పందించాలా. విద్యార్థుల సమస్య నేను మళ్ళీ చెప్తున్నా, కాక్రోచ్ జనతా పార్టీదో లేకపోతే ఇంకోరిదో కాదు, విద్యార్థుల సమస్య. అసలు విద్యార్థులను ఏం చేద్దాం, విద్యార్థులని ఎట్లా ఉండమందాం, వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోమందామా, ఎక్కడ పడితే వాళ్ళు సూసైడ్ చేసుకోమని చెప్దామా, ఏం చెప్దాం అసలు విద్యార్థులకు అనే అంశం ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే మీ మీద ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా మేల్కోండి. సమస్యని మనం కొట్లాడి తెచ్చుకోవాలి కానీ మన ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఎందుకంటే చాలా ఉధృతంగా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చాలా ఆలోచించి ఆచితూచి అడుగులేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే యుద్ధం ప్రారంభించడం, దాన్ని కొనసాగించాలి, మొత్తం పూర్తిగా మనం మీరు అనుకున్నటువంటి ఏదైతే ఆశ ఉన్నదో, కళ ఉన్నదో అది నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా క్లియర్ గా చివరి దాకా పోరాటం చేయాలంటే అనుమంతా కూడా మీకు ఏం కాకుండా మీరు ఉండాలి. మరి ముఖ్యంగా చెప్తున్న పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ లాఠీ చార్జ్ చేసే వాళ్ళు, ఆ ఢిల్లీలో జరిగినటువంటి, ఆ జంతర్ మంతర్ లో జరిగినటువంటి, లేకపోతే పార్లమెంట్ ఆవరణలో జరిగినటువంటి వాళ్ళు చాలా కేర్ఫుల్ గా చూడండి. అడ్డగోలుగా కొడుతున్నారు, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. మరి మీకు ఎక్కడి నుంచి ఫోర్స్ ఉందో తెలియదు, మీకు ఎంత ఒత్తిడి ఉందో తెలియదు. వాళ్ళు మనుషులు, ఫస్ట్ వాళ్ళు మనుషులు, వాళ్ళు తీవ్రవాదులు కాదు, దేశ ద్రోహులు కాదు, దేశానికి అన్యాయం చేయడానికి రాలే. వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది, వాళ్ళ భవిష్యత్తు కాదు మొత్తం వచ్చే తరాలు కూడా దెబ్బతింటుంది అనే ఒక్క ఆలోచనతోనే వాళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు. లేకపోతే వాళ్ళు తప్పులు చేస్తే చూపించండి, దేశానికి ద్రోహం చేసినట్టు మాట్లాడితే చూపించండి. కానీ క్లియర్ గా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, అమిత్ షా మీద, నరేంద్ర మోడీ మీద, ధర్మేందర్ ప్రధాన్ మీద, మీ మీద ఉన్నది. సో మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఖచ్చితంగా ఈ పేపర్ లీక్ ఏదైతే నీట్ పేపర్ ఉన్నదో, దాని లీకేజీకి సంబంధించినటువంటి అంశం అయితే మొత్తం దేశవ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. సో తప్పకుండా అందరం కూడా మద్దతుగానే ఉంటాం విద్యార్థులకి ఏ సమస్య వచ్చినా కూడా అది ఎక్కడి దాకా నేను కొట్లాడడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఇట్లాంటి ప్రతి అంశం మీద మాట్లాడకపోతే మనం ఈ దేశంలో ఉండి కూడా లేనట్టు. సో తప్పకుండా అందరూ కూడా మాట్లాడండి. ఈ వీడియో మీద మీ స్పందన కూడా తెలియజేయండి.